క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ప్రతి శనివారము కొన్ని ఆత్మీయ సత్యములను మనం ధ్యానిస్తూ మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసుల వాళ్ళని, ఆ మహాదేవుని యొక్క స్థితిలో మనము జీవించాలని మన యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఆ రీతిగా ఈ దినమునకై మనము మన గ్రంథంలో ప్రతినిత్యము మనము ధ్యానించే దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అది మనందరికీ ఒక ధ్యానాంశముగానే ఉంటున్నారు. ఆయన దేవుడిగా ఉంటున్నారు. ఆయన యొక్క ఆత్మీయ స్థితిలో మనము బలపరచబడుతూ ఉన్నాం. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను గురించి ఆయన కాలంలో దైవాతి దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆత్మతో నింపి ఆయన మనలను స్వాధీనపరుచుకున్న స్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ దినమున మనము తండ్రి అయిన దేవుని గురించి కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. చదవబడినటువంటి 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో నా దేవుడు నీ దేవుడు కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. తండ్రి 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 అనే పదములతో దేవునికి ఒక ఆధిక్యతను, ఒక ప్రాధాన్యతను ఇస్తూ ఆయన స్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము ప్రార్థన చేయనప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన అంటూ తండ్రిని వేడుకుంటాం. ఆ తండ్రిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం ఈ దినాన తెలుసుకుందాం. కొన్ని గుణగణాలను మనం తెలుసుకుందాం. తండ్రికి ఉన్న గుణగణాలని ఈ దినమున ఈ మహాదేవుడు గ్రంథంలో తెలియజేసిన మాటలను మనం ధ్యానిస్తూ ఉన్న క్రమంలో తండ్రిని గురించి 8 సంగతులు గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. ఒకటి, నీతిపరుడు. తండ్రి అయిన దేవుని గురించి నీతిపరుడని క్రీస్తు ప్రభులు వారు సంబోధిస్తారు. ఆ యొక్క 25వ వచనంలో నీవు చూసినప్పుడు నీతి స్వరూపుడవగు తండ్రి. తండ్రి అయిన దేవుని ఎలాగంటున్నాడు? నీతి స్వరూపుడవగు తండ్రి. ఆయన నీతిమంతుడే, కానీ ఆయన స్వరూపమే నీతితో కూడినది అని అంటున్నాడు. ఆయన యొక్క స్థితి అంతా కూడాను నీతిమంతుడు అని అంటున్నాడు. అలాగనే ఆయన అక్కడ అంటున్నాడు, తండ్రి లోకమును నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరెరిగి అన్నారు. ఆయన మరలా చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకంలోనికి పంపి ఉన్నారని ఆయన మాట్లాడిన మాటల్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వారులారా, మహాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాలన్నీ మనము గ్రహించుకొని మన ఆత్మీయతను బలపరుచుకున్నాం. మా దేవుడు నీ దేవుడు. ఈ దినాన రెండవది, ఆయన నీతిపరుడు అని మనం గుర్తించుకోండి. 1 పాయింట్, పరిశుద్ధుడు. నీ తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాలు మనం ఏంటంటే ధ్యానించేది యేసుక్రీస్తు ప్రభువుల గారి నుంచి క్షుణ్ణంగా ధ్యానిస్తుంటాం. దేవాతి దేవుడైనటువంటి యేసయ్యను, ఆయన యొక్క తండ్రి అయిన దేవుని గుణగణాలను మనం ధ్యానించలేక అప్పుడప్పుడు మన సమయాన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అందుకని దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. రెండవ మాట, పరిశుద్ధుడు. నీ దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను చదువుకుని, నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండేటట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఈ మనం ప్రార్థన చేస్తామే, నా నామం యేసుక్రీస్తు నామమును బట్టి అని అంటూ ఆ దేవాతి దేవుని యొక్క పరిశుద్ధతను తెలియజేస్తూ ఆ పరిశుద్ధతను కొనియాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉండనగన వారును ఏకమై ఉండినట్లు.
ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుడు యేసయ్య ఏకమవ్వాలట. పరిశుద్ధతలోనికి మనం రావాలట. ఆయన పరిశుద్ధుడు కనుక నీవును నేను, ఒకటి నీతిమంతుడు, రెండవది పరిశుద్ధుడు, మూడవది పరమనున్నవాడు. మలాకి 6:14 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మలాకి 6:14 ఆత్మదేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మలాకి గ్రంథము పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథము. మలాకి 4 ఉన్నాయి. సరే, 4వది కరుణామయుడైన తండ్రి. 2 కొరింథీ 1:13 ఒక సత్యాన్ని చదువుదాం. 2 కొరింథీ 1:3 ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునై నా దేవుడు స్తుతింపబడును గాక. 2 కొరింథీ 1:3 ఆయన యొక్క కరుణను గురించి మాట్లాడుతూ, ఆదరణ గురించి మాట్లాడుతూ, కనికరమును గురించి మాట్లాడుతున్నాడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునై దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడట? కరుణామయుడు, కనికరము గలవాడంట. ఆయన సమస్తమును ఆదరణను అనుగ్రహించేవాడట నీ దేవుడు. నా 5వ గుణము మహిమకు తండ్రి. ఎఫెసీ 1:7 ఆయన గురించి, మహిమను గురించి భక్తుడు తెలియజేశాడు. 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ సత్యము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి మహిమకు తండ్రి. ఆ దేవుని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు ఆయనను కొనియాడుతున్న స్థితి పౌలు భక్తుడు చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములు క్షమాపణ కలిగి ఉన్నది. నీ తండ్రి అయిన దేవుడు కరుణామయుడు కాబట్టి నీ తండ్రి అయిన దేవుడు ఆశీర్వదకరంగా మార్చే, ఆత్మీయతలో బలపరిచే కృప, మహిమ గలవాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు ఈ దినాన మనలందరినీ దేవాతి దేవుడు మాట్లాడుతూ మనకి ఏం దయచేస్తున్నారట? ఆయన అనుగ్రహించినటువంటి కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు విమోచనము ఆయన ద్వారా వచ్చింది. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని, ఆయన ఎలాంటి వాడట? దేవాతి దేవుడు, మహిమకు తండ్రి, ఆత్మలకు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఈ సత్యాన్ని చదువుదాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారు యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను. మన తండ్రి ఆత్మలకు తండ్రి, మన ఆత్మలన్నిటికీ తండ్రి అయిన దేవుడని నువ్వు గుర్తించాలి. ఆ తండ్రి అయిన దేవుడు 6వదిగా ఆయన మాట్లాడుతున్నాడు. వెలుగునకు తండ్రి. 7వది యాకోబు భక్తుడు 1:7 వెలుగునకు తండ్రి అని తెలియజేస్తున్నాడు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువునకు తనకేమైనా దొరుకునని తలుంచుకొనరాదు. 17వ వచనము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమైనను కలుగు ఏ ఛాయ లేదు. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి. దేవాతి దేవుణ్ణి జ్యోతిర్మయుడు అనే మాటని మాట్లాడుతూ వెలుగును
జ్యోతిని ప్రసాదించే దేవుడు, వెలుగుమయమైన దేవుడు, ఆయన యొక్క వెలుగుని నీకు అనుగ్రహిస్తున్నాడు అనే భావాన్ని కూడా యాకోబు భక్తుల్లో ఆయన గురించి వెలుగునకు తండ్రి అని తెలియజేస్తున్నాడు. 8వది పరలోకపు తండ్రి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుందాం. మత్తయి 11:25లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఆ సమయమున యేసు చెప్పునదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి భస్మానులకు బయలుపరిచిన వారిని నిన్ను స్తుతించున్నాను. ఏమంటున్నాడు? ఆకాశమునకును భూమినికి, పరలోకమునకు తండ్రి, భూమికి నీ తండ్రి ఆయన. నీ దేవునికి ఉన్నటువంటి ఆ క్యారెక్టరైజేషన్ గురించి మనం గుర్తిస్తూ వస్తున్నాం. ఆ దేవునికి ఉన్నటువంటి యోగ్యకరమైన స్థితిని గురించి మనం గుర్తిస్తున్నాం అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే, దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి యేసయ్య ఆ రోజు ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయంలో ఈ మాటను తెలియజేస్తాను. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. లోకం కోసం ప్రార్థన చేయట్లేదంటే యేసయ్య, తండ్రి అయిన దేవుని ఆయన ప్రార్థన చేసిన స్థితి అంటూ ఆయన అంటున్నాడు. చూడండి, నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. దేవుడు, నీవు, నేను, మీరు దేవుని యందు మహిమపరచబడిన వారుగా ఉన్నారని నీ దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. తండ్రిని గురించి 8 సంగతులను మనం ధ్యానించి ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారి గురించి మనం కొన్ని అంశాలను ధ్యానించుకుందాం. 17:5లో దేవాతి దేవుడు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును అనగా, తండ్రి అయిన దేవుడు అదే రీతిగా యేసు ప్రభుల వారు సమానమైన మహిమతో ఉన్నవారట. క్రీస్తు ప్రభుల వారి గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాలను గ్రహించాం. ఇప్పుడేమో క్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తివంతమైన స్థితిని మనం తెలుసుకుంటున్నాం. ఏమని చెప్తున్నారు దేవాతి దేవుడు? ఆయన మాట్లాడుతున్న మాటని మనం చూసినప్పుడు, తండ్రి అయిన దేవునికి ఈయన రాకముందు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను కలిగి ఉన్నాడట ఎదుగురు కూడా. ఫిలిప్పీ పత్రికలో మనం ఎప్పుడు ధ్యానించే మాట ఇది. 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ సత్యము లిఖించబడి మనకు తెలియజేసిన జ్ఞానాన్ని ఒకసారి రీఇటరేట్ చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంతకుముందు ఏమంటున్నాడు చూడండి, ఆయన దేవుని స్వరూపము కలవాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవునితో సమానమైనటువంటి వాడు. క్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానమైనటువంటి వారనే భావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రీతిగా లోకము పుట్టక మునుపు ఉన్నటువంటి ఇటర్నల్ ప్రీ ఆక్యుపేషన్ గురించి కూడా మనం ధ్యానించుకుందాం. మహాదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలోనే ఆత్మదేవుడు 1వ వచనంలో యేసయ్యను గురించి, క్రీస్తు వారిని గురించి మాట్లాడిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. క్రీస్తు ప్రభుల వారు గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, లోకం పుస్తక మునుపు సంగతిని క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒకటిగానే ఉన్నారట. అలాగనే మీకా భక్తుడు కూడా ఈ యొక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు.
5:1 మీకాలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీకా భక్తుడు తెలియజేసిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహములుగా కూడును శత్రువులు మన పట్టణం ముట్టడి వేయిస్తున్నారు. వారు ఇశ్రాయేల్ న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టి ఉన్నారు. బెత్లెహేము యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు లోకం వెళ్ళబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండెను. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ దేవాతి దేవుడు యేసయ్య అనగా తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడని మనం గ్రహించబద్దులమవుతున్నాం. ఆ రీతిగానే ఆత్మదేవుడు కొలస్సీ పత్రికలో మరి యొక్క సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారి గురించి మనకు తెలియజేస్తున్నారు. కొలస్సియన్స్ లో ఆత్మదేవుడు మాట్లాడిన మాట ఈ రీతిగా లిఖించబడినది. 1వ అధ్యాయంలో ఉన్న 15వ వచనములు మనం చదివినప్పుడు ఆత్మదేవుడు ఆయనను గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి గురించి ఈ మాటను తెలియజేస్తూ మరి ఒక సత్యాన్ని ఏలనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైన సర్వమును ఆయన సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారు, నా దేవుడు నీ దేవుడు మాట్లాడుతుంది. నీ దేవుడైన క్రీస్తు ప్రభులు వారు లోకము పుట్టక మునుపు ఉన్నారు. ఆయన తండ్రి సమానంగా ఉన్నారనే భావాన్ని మనం గ్రహించబద్దులవుతున్నాం. 1 తిమోతిలో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకున్నాం. 6వ అధ్యాయంలో నా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్న 6వ అధ్యాయములో ఉన్న 13వ వచనాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యించిన క్రీస్తు ఎదుటను, సమస్తమునకును జీవాధారకుడైన దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను. కాబట్టి మనము దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన స్థితి ఎలాగుందంటే సత్యము. సత్యము అంటే నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభులు వారు. ఆ రీతిగా మహాదేవుడు భూమి మీద ఉన్న తాను రిక్తునిగా మన మధ్యన ఉన్నారని నీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో 25వ వచనంలో ఆయన తెలియజేసిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. నీ దేవుడు తెలియజేస్తున్నాడు. నిరంతరము ఉన్న దేవుడు, ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు. చూడండి, ఇక్కడే మరి యొక్క మాటని మనం తెలియజేస్తున్నాడు. ప్రత్యేకముగా ఉన్నవాడును, నిష్కల్మషును, పాపంలో చేరక నిర్దోషిగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చువాడైనట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయన రిక్తుడుగా మన మధ్యన ఉన్నారని మనం గ్రహించబద్దులమవుతున్నాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, శక్తివంతమైన స్థితిని కలిగి ఉన్న మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 3వ వచనంలో మరి యొక్క సత్యాన్ని దేవాతి దేవుడికి మూర్తిమంతునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లాగముందు మహుడగు దేవుని పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటని మనం గమనించాలి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
దేవుని మహిమ యొక్క తేజస్సును, తండ్రి యొక్క మహిమ, ఈయన మహిమ ఒకటే. ఆయన తత్వము యొక్క మూర్తిమంతుడై ఉండి, ఆయన తత్వమునకు ఆయన రూపం, ఆయన తత్వమై తండ్రి అని దేవుంది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు, ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి ప్రతి శక్తిని బట్టి సమస్తాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే దేవుడిగా ఉంటున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఇక్కడ ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుని కంటే వేరొక గుణాన్ని దగ్గర చూపిస్తున్నాడు. ఆయనే శుద్ధీకరణ చేయటానికి పాపములను ఆయనే మరణించాడని, దేవదూతల కంటే మరి శ్రేష్టమైన నామం పొందనేవు. ఆ రీతిగా నీ దేవుని యొక్క గుణగణాలని, క్రీస్తు ప్రభుల గుణగణాలని మనము రిక్తుడిగా మనం చూస్తున్నాం. తిరిగి మహిమపరచుట, దేవాది దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరం కూడాను ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి. ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో ఉన్న సత్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం. 1 పేతురు 3:22 ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. 1 పేతురు 3:22 దేవుని మహిమపరిచే స్థితిని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. రేపు మరలా వెళ్ళి ఆయన దేవాతి దేవుని సన్నిధిలోనికి ఆయన కుడిపార్శ్వమున ఇరువురు కూర్చొని ఉన్నారని, దేవుని మహిమపరుస్తున్నాడని మనం గ్రహించాలి. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా వాక్యంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. మరొక సత్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. ఎఫెసీ 1:20 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగముల యందు మాత్రమే కాక రాబో యుగల మందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృతమైన మహిమలోనికి నీ దేవుడు ఏ రీతిగా అంటే తండ్రి అయిన దేవునితో సమానముగా ఆయనతో పాటుగా కుడిపార్శ్వమున కూర్చొని పెట్టి ఉన్న దేవాతి దేవుడిగా ఉంటున్నాడని మనం గ్రహించాలి. 23వ వచనంలో అక్కడే ఎఫెసీలో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణత ఉన్నది. 22లో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనకు సంఘమును శిరస్సుగా ఆయన పాదముల కింద సమస్తం ఉంచాడు. సంఘము పైన ఆయన శిరస్సుగా ఉన్నాడు. లోకమంతా ఆయన పాదముల కింద ఉంటే మన సంఘము చూశారు మనకు శిరస్సుగా. చాలా గొప్ప సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారి దినాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము మరి యొక్క సత్యాన్ని మత్తయి 17:8 ఈ సత్యము లిఖించబడినది. మత్తయి 17:8 ఆత్మదేవుడు ఈ మాటని మనతో 17:5 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 17వ అధ్యాయము 5వ వచనము. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. దేవాతి దేవుని తండ్రి అయిన దేవుడు అడ్రస్ చేస్తున్నాడు క్రీస్తు ప్రభులు వారిని. ఆ రిక్తుడిగా వచ్చినటువంటి దేవాతి దేవుడు, ఈయన మానవుడు మీరు అనుకుంటున్నారు, అయితే ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన తెలియజేస్తున్నాడు. అక్కడ ఆయన రిక్తత్వాన్ని, పెనసిస్ ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మహిమను గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. రెవల్యూషన్ 3:22 ఒక సత్యాన్ని చదువుకున్నాం. ప్రకటనకారుడు 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 3:22 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగాడు వినుగాక. నేను జయించు
నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువాని నువ్వు నాతో కూడా నా సింహాసనం కూర్చోండి నెక్కును. తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభులు వారు, నీవు సమానముగా ఉండబోతున్నారనే భావాన్ని తెలియజేయడానికి క్రీస్తు ప్రభులు వారు రిక్తుడిగా తన మహిమాన్వితమైన స్థలములో ఉంటున్నారని మనం గ్రహించాలని ఆత్మదేవుడి దినాన క్రీస్తు ప్రభులు వారి లక్షణాలను కొన్ని చదువుకున్నాం. దైవత్వ లక్షణాలని, ఆ తండ్రిని గురించి మనం కొన్ని లక్షణాలు తెలుసుకున్నాం. ఆయనకు గుర్తుగా మనం ఏమవ్వాలి, ఏ రీతిగా మనము విశ్వాసముగా ఐక్యపరచుకుందాము. పశ్చాత్తాపము విశ్వాసంతో ఐక్యపరచుకోము. పశ్చాత్తాపము విశ్వాసంతో ఐక్యపరచును. మనతో పశ్చాత్తాపం అనేది ఇవాళ we need it. మారు మనస్సు ఓకే, ప్రాయశ్చిత్తము ఓకే, పశ్చాత్తాపం అంటే నీవు ఏదైతే ఒక పాపము చేశావో, ఒక దోషము చేశావో, దేవునికి ఇష్టముగా లేకుండా చేశావో, తప్పు అని ఒప్పుకున్నావు. ఓకే, అయితే పశ్చాత్తాపం చెందావా? దేవా, ఆ తప్పు చేయటానికి ఒకరికి ఇబ్బంది కలిగింది, లేక నాకు ఇబ్బంది కలిగింది, లేక నా దోషం ఎక్కువగా ఉన్నది, వారి దోషం లేదు, పొరపాటున జరిగింది. ఇలాంటి ఏ గుణగణాలు ఆ రోజున ఏర్పడ్డాయో వాటిని గురించి నువ్వు చర్చించి దేవుని అడగాలి. అడిగి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే పశ్చాత్తాపము ఒక గుర్తుగా ఇచ్చింది. మనము శుద్ధీకరించబడటానికి తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభులు వారి యొక్క స్వారూప్యం పొందటానికి ఒక మార్గం ఏంటంటే, మనకిచ్చిన మార్గం పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తాపము మారు మనసు ద్వారా వస్తుంది అని మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన గుర్తు, ఒక సింబల్, ఇదొక సింబల్. క్రైస్తవులందరికీ ఇదొక సింబల్. ఏంటి గుర్తు అని అంటే, ఒక సిగ్నల్, ఒక గుర్తు, ఒక సైన్. ఈ సైన్ ఏంటంటే మన యొక్క పాపముల గురించి పశ్చాత్తాపం చెందాలి. మారు మనసు చెందడం అనేది నేను పాపాలు ఇక చేయను, ఇక రావు, అది దేవునికి ఇష్టమే. కానీ పశ్చాత్తాపం చెందడం అంటే ఒక పాపం చేసినప్పుడు ఎదుటివాని యొక్క లక్షణాలని, ఎదుటివాని యొక్క బాధను, ఇబ్బందిని, వాటిని ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఏమి నీవు దేవునికి విరోధంగా చేశావో వాటిని మనస్సులోని తెచ్చుకొని దానిని గురించి దేవునికి తెలియజేసి వెనచెంది లక్ష్యంగా ఉండాలి. అనగా మన జీవితాల్లో ఒక ప్రార్థన చేసినప్పుడు ఒక సమస్యతోనే ఒక రోజంతా బట్టి దేవుని గుర్తించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా భక్తుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు జెరమియా 3:18లో ఈ సత్యము, ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలోని ప్రయాణమై మీ పితరులకు నేను స్వాక్షముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదను. నేను బిడ్డలలో నేనెట్లు ముంచుకొని రమ్య దేశంలో జన్మల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యం నేనెట్లు నీకు ఇచ్చిన అనుకోండి. నా తండ్రి అని నాకు మొర్ర పెట్టి నన్ను మానవు కొట్టివి కదా, నన్ను పెట్టి నన్ను మానవు అనుకుంటేవి కదా. అయినను తన స్త్రీ పురుషునికి విశ్వాసఘాతకురాలుగా ఇశ్రాయేలు వంశస్థుల నిత్యంగా మీరు నాకు విశ్వాసఘాతకులైతే అదే యెహోవా వాక్కు. కాబట్టి విశ్వాసఘాతకులం కనుక కాకూడదు, పశ్చాత్తాపం చెందాలి. దేవుడు అంటున్న మాటలు ఇవన్నీ కూడా ఆ రీతిగా మనం బలపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాలోనే మరి ఒక మాటను చదువుకుందాం. 50వ అధ్యాయము 44వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆ కాలము నాటికి ఇశ్రాయేలు వారిని యూదా వారిని కూడి వచ్చేందుకు ఏడ్చుచు సాగుచు తన దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చేదరు. ఏడ్చుచు సాగుచు
దేవుడు తెలియజేస్తున్నాడు, మనకు ఆ పాపము చేసినప్పుడు, దోషము చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో అడుగుతున్నప్పుడు, మారు మనసుతో నీలో దుఃఖం వస్తుందా, కన్నీరు వస్తున్నదా, అదే దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి పశ్చాత్తాపం. ఆ స్థితి నువ్వు కలిగి ఉండాలని మాత్రం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 11th chapter 25th verse. ఆత్మదేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీకు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణము కొరకు ఇశ్రాయేలు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలులకు కొంత మట్టుకు కలిగెను. ఏం కలిగిందిట? కఠిన మనస్సు కలిగింది. కాబట్టి మన యొక్క ఆత్మీయతతో విశ్వాసులైన మన మధ్యన మనకున్నటువంటి విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి మనం ఏ రీతిగా స్థిరపరచబడి దేవుని తెలియజేస్తున్నామని మనం గుర్తించుకోవాలి. భక్తిహీనతలో నుంచి మనం భక్తిపరులుగా చేయబడటానికి ఈ లక్షణాలు మనకు ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యాన్ని మనము గ్రహిస్తూ దాని మీద గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 3:28లో నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరైనా కూడా, స్త్రీ కాదు, పురుషుడు కాదు, యూదుడు కాదు, అన్యుడు కాదు, అందరూ కూడా ఆ పశ్చాత్తాపం అనేది మోర్ నీడెడ్ బిఫోర్ ద లార్డ్ అనే మాటని మనం గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఒక గుర్తు అది మనకి, పశ్చాత్తాపం అనేది క్రీస్తునందు మనం దాన్ని ఒప్పుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అది దేవుడు మాట్లాడిన మరి ఒక సత్యం ప్రకటనలో 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ సత్యము తెలియజేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 17వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 7:17లో ఏలయనగా సింహాసన మధ్య ముందు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గులెదుగు వారిని నడిపించిన దేవుడే వారి కన్ను నుండి ప్రతి భాష గుండెను తుడిచివేయను. నీ మారు మనస్సు, పశ్చాత్తాపము, ఆ కన్నీరునట దేవుడు నువ్వు ఏడవద్దు, నీ యొక్క మనవులను నేను విన్నాను, నీ బాష్ప విందులను నేను చూశాను అని ఆయన తుడిచివేస్తారంట, క్షమించాను. తల్లిదండ్రులు ఏ రీతిగానంటే బిడ్డలో కన్నీటిని తుడుస్తారు, ఆ రీతిగా నీ దేవుడు తుడుస్తాడు అనే భావన నువ్వు కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంపూర్ణమైన శుద్ధీకరణ రావటానికి, తండ్రి వలె కుమారుని వలె నువ్వు ఉండటానికి సంపూర్ణమైన శుద్ధీకరణ కలగాలి. దానికి మారు మనసు, పశ్చాత్తాపం దేవుని ఎదుట ఒక గుర్తుగా ఉంది మనిద్దరికి. మనమందరము కూడా ఆ రీతిగా ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని పోలికలోనికి మనం సమకూర్చబడటానికి దేవుడు భూలోకానికి వచ్చాడనే భావాన్ని మీరు గుర్తించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 119వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం ఏంటి పరిశుద్ధపరచడానికి ఏం చేయాలి అంటున్నాడు. యవనస్తులు దేని చేత నడత శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. ఆయన వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆయన వాక్యంని ధ్యానించాలి. ఇప్పుడు వాక్యంలో సత్యాలే మనం ధ్యానిస్తున్నాం. ఏ విధమైన మెసేజ్ కూడా లేదు ఇక్కడ. అన్ని వాక్యంలో తండ్రిని గురించి ఏ లక్షణాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభుల వారి గురించి ఏ లక్షణాలు ఉన్నాయి, మానవులుగా విశ్వాసులుగా మనము ఆయన పోలికలోని రావడానికి మనకి ఏంటి ఒక లక్షణం ఏమిచ్చాడు? ఆయన మారు మనసు, పశ్చాత్తాపం.
దానిని చేసుకుని ఆయన పోలికలోకి రావటానికి చెప్తున్న మాట ఏమంటున్నాడు చూడండి. యవ్వనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. వాక్యానుసారం జీవిద్దాం, దేవుని యొక్క పోలికల్లోనికి మనం వెళ్తామని ఆత్మదేవుడు చెప్తున్నాడు. 1 పేతురు 1:22లో మరి యొక్క సత్యాన్ని పేతురు భక్తుడు ఆత్మవశుడై ఈ సత్యాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాడు. 1 పేతురు 1:22లో దేవాతి దేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1 పేతురు 1:22లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఆ వాక్యము ద్వారా పుట్టింపబడిన వారు. అక్షయమగు, క్షయము కానిది. ఆ బీజం నుండి మనం పుట్టించబడ్డామని చెప్తున్నాడు. జీవము గల దేవుని వాక్యం మూలంగా నీవు శుద్ధీకరింపబడి దేవుని పోలికగా మార్చబడుతున్నావు. తండ్రి కుమార అనగా క్రీస్తు ప్రభులు వారు మానవుడైన నీవు సమమైనటువంటి స్టేజ్లోనికి వెళ్ళబోతున్నారనే భావన ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. ఎఫెసీ 5:26 ఎఫెసీ 5:26లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 26వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. పురుషులారా మీరును ఈ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకోను. కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్, ఓవరాల్ గా ఏంటంటే ఆయన చెప్తున్నది వాక్యంతో మనల్ని శుద్ధీకరిస్తున్నారట, వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నారట, దేవుని యొక్క స్వరూపంలోనికి సంఘాన్ని తీసుకొస్తున్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలని, నీవు శుద్ధీకరించబడాలని ఆత్మదేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనమందరం కూడాను ఈ సత్యాన్ని ఎరిగి, ఈ సత్యాన్ని గ్రంథంలో ఏ రీతిగా దేవుడు తెలియజేశాడో అవి ఎరిగి మనం జీవించడానికి మనం బద్ధులై ఉన్నామని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 53:12లో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని ఒకసారి గుర్తిద్దాం. మనకి ఇప్పుడు ఇచ్చిన సేవార్థమైన భావాలను ఈ రీతిగా చదువుకున్న ఏలైనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడేను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. మహాదేవుడు ఆయనను ఎవరైతే శుద్ధీకరణలో ఒక భాగం ఇబ్బంది పెట్టారో, శ్రమ పెట్టారో వారి కోసమే ప్రార్థన చేశారు, వారి కొరకే ప్రార్థన చేశారంట. నీ దేవుని యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగి జీవించాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు నీ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చి వారి పక్షమైన జ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించే శక్తివంతుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చే వారిని నిరంతరము జీవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువు వారు, నిరంతరం ఉంటున్నటువంటి తండ్రి అయిన ప్రభువారు నిన్ను రక్షించడానికి, నిన్ను ఆయనతో సమానమైన స్వరూపం ఇవ్వటానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడని మనం గ్రహించబద్ధులం అవుతున్నాం. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనం అందరం కూడా ఈ యొక్క లక్షణాలను కలిగి ఉండాలని, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడాలని యోహాను సువార్త 14:6లో 16లో ఒక సత్యాన్ని మనం ఎప్పుడు ధ్యానించే మాటే. 14-16లో ఆయన ఇచ్చిన యోగికరమైన స్థితి ఏమిటంటే 14వ అధ్యాయము 16వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను
అనగా సత్యాత్మను మీకు అనుగ్రహించను. నీవు ఆయన స్వారూప్యంలో రావటానికి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉండటానికి, ఆయన స్వారూప్యము నీకు ఉండటానికి, నీకున్న స్వారూప్యము ఆయనకు ఉండటానికి, ఆయనకున్న స్వారూప్యము తండ్రికి ఉన్నదని చెప్పడానికి ఆయన భూలోకానికి వచ్చారు. మానవుని ఏం చేశారండి? దేవాదేవుడు సర్వ సమానులుగా చేశారని భావన మనం గుర్తించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా దేవుని యొక్క క్రియలను మనం పరిశుద్ధపరచుకోవడానికి మన జీవితాలను భద్రపరుచుకుందాం. కీర్తనకారుడు ఒక సత్యాన్ని ఆత్మవశుడై తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగలుగా చోట్లను ఆయన నాకు పనునిచ్చేను. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడయ్యేందుకు నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించను అని ఆయన ప్రార్థన చేస్తూ ఇక్కడ మాట చెప్తున్నాడు. చూడండి, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఎంతి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని పాక్షేమములే నా వెంట వచ్చింది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? లోకంలో ఉన్న ఆశీర్వాదకరమైన స్థితులన్నీ నువ్వు పొందుకుంటావు. లోకరీతిగా ఉన్న ఆత్మీయ స్థితులన్నీ నువ్వు పెంచుకుంటావు. లోకంలో ఉన్న ఆశీర్వాదంతో కూడినటువంటి స్థానాన్ని నువ్వు తెచ్చుకుంటావు. దానికి ఇంకో చివరి మాట ఏమంటున్నాడంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. ఈ భూమి మీద నివాసం చేయటమే కాదు, మందిరం, ఆయన మందిరంలో రేపు ఆయనే మందిరం అయి ఉన్నాడు. ఆ మందిరంలో నీవు నివాసం చేయడానికి సిద్ధముగా ఉండాలని ఆత్మదేవుడు మనతో అనేకమైన ఆత్మీయ సత్యాలను ఈ దినాన్ని మనకు బోధించారు. తద్వారా మన ఆత్మీయతను బలపరుచుకొని ఒక నీతియుక్తమైన స్థానంలో స్థిరపరచుకునే యోగ్యతను మనం కలిగి ఉందాం. ఆత్మీయతలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య సమానముగా ఉన్నారు. అలాగనే నీవును అటు సమానాన్ని పొందటానికి పశ్చాత్తాపం అవసరమైనది. పశ్చాత్తాపము అవసరమైనది, మారు మనసు అవసరమైనది. అందులో నీవు చేయవలసిన కన్నీటితో దేవుని అడగాలి. నీ పాపము కారణాలు ఏంటో చెప్పాలి. నీ పాపము దోషము దేవునికి విరోధముగా ఉన్నదని తెలుసుకున్నప్పుడు దేవుని నీ కన్నీరును తుడిచేవాడిగా ఉంటున్నాడని నువ్వు గుర్తించబద్ధుడు అవుతున్నావు. ఆత్మీయతలో బలపరచబడి నీతియుక్తమైన స్థితిని పొందుకొని ఆయనకు రేపు యాజకుడిగా ఉండటానికి యోగ్యతను సంపాదించావని పేతురు భక్తుడు తెలియజేసిన మాటని, ప్రకటనకారుడు తెలియజేసిన మాటని మనం గుర్తించుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటల్లో సత్యము ఏ రీతిగానో విడిపోదు. ఆ మాట సత్యం ఎప్పుడు మనతోనే ఉంటుందని భావన మనం కలిగి ఉండాలని ఆయన మాట్లాడిన ఈ సత్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1000 సంవత్సరాలు గడిచే వరకు కడల మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులను అయి ఉందరు. ఇటు వారి మీద రెండవ మనకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తున్న యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేసింది. ఈ దేవుడు దేవుడు కుమారుడైన దేవుడు నీవు సమమైనటువంటి స్థితిలో రావటానికి దేవుడు మనకు ఒక గుర్తునిచ్చాడు. మారు మనస్సు అనే గుర్తును, పశ్చాత్తాపం అనే గుర్తునిచ్చాడు. ఆ యొక్క కన్నీటి ప్రార్థన అనే స్థితిని ఇచ్చాడు. వీటిని మనము కలిగి ఉండి మన జీవితాలను బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉందాం. నేను దేవుని కృపను పొందుకుందాం. దేవుడు ఈ యొక్క ఆత్మీయ సత్యముతో కూడిన వాక్యమును దీవించి మిమ్మల్ని నన్ను బలపరిచి ఒక నూతనమైన అనుభవంతో కూడిన జీవితమును దయచేయబడునుగా. ఆమేన్. కొనియాడ తరమే